ఫాస్ట్గా నడు. ఏంటి అలా మెల్లగా నడుస్తున్నావు? నడు. బ్రోతల కేసు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ప్లీజ్. వదులు ఇన్స్పెక్టర్, ఇది చాలా అన్యాయం. భానుని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అన్యాయంగా అరెస్ట్ చేస్తారా? నర్మయ్, నువ్వు ఎంత అరిచి పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అసలు ఎందుకు కిడ్నాప్ చేసినట్టు, ఎందుకు వదిలేసినట్టు అంతా ఆశ్చర్యంగా ఉంది. పైగా ఎందుకు కిడ్నాప్ చేశారని అడిగితే ఇది కిడ్నాప్ కాదు, మిమ్మల్ని సేవ్ చేసా ఉంటున్నారు. అసలెవరూ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం ఏంటి, వీళ్ళెవరో కాపాడటమేంటి, అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఏం జరుగుంటుంది? అమ్మ శృతి, అన్నయ్య అమ్మ శృతి, ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్య. భానుని కిడ్నాప్ చేశారని ఎవరో ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆల్రెడీ ఇతనున్నాడు అన్నయ్య. నేను పోలీసుల్ని తీసుకెళ్లిన విషయం వదిలేసి నేను ఇతనితో ఒక ఆడపిల్లని ఇంత ఈజీగా ట్రాప్ చేయొచ్చని మీ నుంచి అర్థమైంది సార్. ఆమెను రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టులో ఫైన్ కట్టాలి. అప్పుడే వ్యభిచారిణి అన్న ముద్ర పడుతుంది. ఖచ్చితంగా సార్. అందుకోసమే కదా రాత్రంతా సెల్లో పెట్టాను. ఇన్స్పెక్టర్, 10ంటికి కోర్టు తెరుస్తారు. ఫైన్ కట్టేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఐఎమ్ డాక్టర్ చక్రవర్తి. అయితే ఏంటి? శృతి అన్నయ్యని. శృతి అన్నయ్యవా? ఏమయ్యా, డాక్టర్ అయ్యి ఉండి మీ చెల్లెల చేత ఇలాంటి పనులు చేస్తున్నావా? తప్పు కదా. ఇన్స్పెక్టర్ ప్లీజ్, నా చెల్లెలు తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు ఎవరో డబ్బు ఇస్తామని ఆశపెట్టి ఆ డబ్బుకు ఆశపడి మీరు పని చేశారు. సార్ చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి? ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను లంచాలు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? లేకపోతే మీరు నిజంగా సిన్సియర్ ఆఫీసర్ అయి ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఎక్కువ మాట్లాడితే నిన్ను లోపలికి తోస్తా. అది కాదు సార్, మీకు తెలియదు. నేను మాట్లాడతాను కదా, మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. ఎంతో మందిని చూసా వెళ్ళా. అది కాదు ఇన్స్పెక్టర్, పరువు పోతుందనే భయంతో నీకు లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. పరువు పోతే పోయిందని ఊరుకున్నారనుకో, నువ్వు చేసిన పనికి నిన్ను ఉద్యోగుల నుంచి బయటికి పంపించడం ఆయనకి పెద్ద కష్టమైన పనేం కాదు. నేను చెప్తున్నాను కదా, 50,000 తీసుకో. కోర్టులో సబ్మిట్ చేస్తానని శ్రీకృష్ణ కమిట్ అయ్యానే. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు గాని ఎక్కడ నొక్కే డబ్బులు అక్కడ నొక్కటమే మంచిది. ఇంకేం ఆలోచించుకో. విషయం పెద్దది కాకముందే కేసు క్లోజ్ చేయి. కానిస్టేబుల్స్, అమ్మాయిని వదిలేయండి. ఆగో. రాత్రంతా ఎక్కడున్నాం? బ్రోతల్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉందో నాకు బాగా తెలుసు. సిగ్గుగా లేదా నీకు? సిగ్గెందుకుంటుంది వేణు? ఈ ఇంటికున్న పవిత్రత పోతుంది. పొమ్మను నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? పొమ్మంటానికి నీకేం అధికారం ఉంది? ఈ ఇంట్లో ఉండే హక్కు లేని దానివి నువ్వు, నా చెల్లెలు కాదు. ఎవరు ఉండాలో పోవాలో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. తప్పు చేసింది నీ చెల్లి కాబట్టి నీ చెల్లికే ఇక్కడ ఉండే అర్హత లేదు. వెళ్ళు.